ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన తిర్యాని పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ బాస్. సూర్యాపేట జిల్లా నూతన్కల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పర్యటన 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ఖమ్మం జిల్లా కల్లూరులో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు అందజేత. కోనరావుపేట మండలం మండుటూ తూముకు ఏర్పడ్డ బుంగ నీట మునిగిన 90 ఎకరాల పంట లబోదిబోమంటున్న రైతులు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో రోడ్డెక్కిన మహిళలు బొగ్గు లైన్ కాలనీకి మంచినీరు సప్లై చేయడం లేదంటూ మండిపాటు. కర్నూలు జిల్లా గన్నవరంలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఎమ్మెల్యే వంశీ వైసీపీ నాయకుడు యర్లగడ్డ వెంకట్రావు అనుచరుల మధ్య బాహాబాహి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలకు వైరస్ సోకడంతో చికిత్స తర్వాత కోలుకున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరే 2 రోజుల్లో శాసనసభ సమావేశాలుండగా ఆయన వ్యాధి బారిన పడడం పలువురిని టెన్షన్లో పడేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ హరీష్ రావు పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో ఉండి లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలకు వైరస్ సోకడంతో చికిత్స తర్వాత కోలుకున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరో 2 రోజుల్లో శాసనసభ సమావేశాలు ఉండగా ఆయన వ్యాధి బారిన పడడం పలువురిని టెన్షన్లో పడేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల తనకు కలిసిన వారు ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉండి లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇక వార్తల్లోకి వెళ్తే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో రాష్ట్ర పోలీస్ బాస్ డీసీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. డీసీపీ తిర్యాని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3 రోజుల పర్యటన నేపథ్యంలో తిర్యాని పోలీస్ స్టేషన్ ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజీ 9 లో ఉన్నటువంటి బండుటూ తూములో పోసిన మట్టి అధికారుల నిర్లక్ష్యం వల్ల తూముకు బుంగపడడంతో ఆయకట్టు కింద ఉన్న వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 80 నుంచి 90 ఎకరాల పంట నష్టం జరిగింది. పొలాల నుండి వరద రావడంతో మట్టి పూర్తిగా పంట పొలాలపైన కప్పడం జరిగిందని పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద ఉన్నటువంటి గద్దెగుట్ట చెరువు ఈ నీటితో తెగిపోయే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని నాణ్యతతో కట్టను నిర్మించాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు రాత్రి కూడా ఏంటంటే ఉన్నటువంటి నేను కూడా ఒక 4 ఎకరాల కౌలుకు వేసిన పొలము. నా పేరు రమేరెడ్డి అనే రైతు. నేను ఒక సింగిల్ డైరెక్టర్. ఏంటంటే లోపల దానికి కరెక్ట్ తూము దగ్గర అక్కడ నీళ్లు రాకుండా పోసినటువంటి మట్టి అక్కడ ఆ పెద్ద ఎత్తున దగ్గర మట్టి పోయకుండా మామూలుగా పోసిండ్రు. అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుగా పోయి ఆ తుమ్ము నుండి మొత్తం నీళ్లు బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక 20 ఎకరాల పొలాలు దాదాపు ఈ గంగసాని రాజు రామరెడ్డి అనేది 1 ఎకరన్నర, కత్తూరు మధుకరెడ్డి అనే రైతుది నేను ఒక 4 ఎకరాల పొలము కౌలుకు తీసుకొని పొలం వేశాను. అందులోంచి ఒక 2 ఎకరాల పొలం మొత్తం మట్టి నింపేసింది. అక్కడ వచ్చేసి ఆనంద్ అనే కంపటం ఆనందం అనే రైతు ఆయన ఒక 2 ఎకరన్నర పొలం మొత్తం నీళ్లు కొట్టుకుపోయింది. అంచెల పాతకాల ప్రభాకర్ అనే పొలం 1 ఎకరన్నర పొలం నీళ్ళ మునిగింది మొత్తము. అక్కడ పాతకాల సాగర్ అనేది 1 ఎకరన్నర పొలము మొత్తం భారీ ఎత్తున నీళ్లు పట్టుకుపోయి పొలాలన్నీ మట్టి పెట్టి ఒక్కొక్క ఒడ్డు దాదాపు ఒక 2-3 గదాల లోతు గడ్డి కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ
అధికారులు కానీ కొన్ని ఈ రైతులకు మాకు మాత్రం కంపల్సరీ దీనికి తగిన నష్టపరిహారాన్ని అందించాలని ఖచ్చితంగా నేను అధికారులను వేడుకుంటున్నాను. మలకపేట రిజర్వాయర్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు జరుగుతున్నాయని చాలాసార్లు తెలియజేసినా కానీ అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడం ప్రత్యక్ష నిదర్శనమే. ఈ కట్టలో ఏదైతే మన తూమ్కాడ మట్టి సరిగా పోయకపోవడంతో ఫినిషింగ్ సరిగా చేయకపోవడంతో బుంగపడి నీళ్లు బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదే ఇప్పుడు పరిస్థితి ఇలా జరిగితే భవిష్యత్తులో ఎలా జరుగుతాయనేది అధికార పక్ష నాయకులు కావచ్చు, అధికార పక్ష నాయకులు మరియు అధికారులు అందరూ చూడగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. కొండపోచమ్మ చెరువుకు ఎలా అయితే కాలువకు గండిపడ్డదో ఇక్కడ కూడా అదే పరిస్థితిలో గండిపడి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇక్కడ పంట నష్టం చాలా దాదాపు 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. కింద ఇంకో చిన్న చెరువు కొండ చెరువు అనేది ఉంది. ఈ నీళ్లు అందులోకి పోతే ఆ కట్ట కూడా తెగే ప్రమాదం ఉంది. ఆ నుండి వెంకటరావుపేట చెరువు పోతే వెంకటరావుపేట చెరువు కూడా తెగే ప్రమాదం ఉంది. అధికారులు ఇకనైనా స్పందించి కట్ట నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుకుంటున్నాం. నీరు వృధాగా పోవడం వల్ల కింది ఆయకట్టు రైతులైతే ఎవరైతే ఉన్నారో 100 నుండి 150 ఎకరాల వరకు పంట నష్టం తీవ్రంగా జరిగింది. వాళ్లకు నష్టపరిహారం అందించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ప్రజల కోసం ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కనుక రైతాంగాన్ని ఆదుకుంటున్నామని చెప్పే భాగంగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్రావు, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ బూరెడ్డి కళావతి సంజీవ్ రెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ గారు, నాతో పాటు కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్రావు గారు, ఎంపీపీ గారు, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గారు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ గారు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు అందరికీ తల్లులో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు కార్పొరేటర్ నరసింహ యాదవ్ తెలిపారు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా ఉన్న బోయిన్ చెరువు గుర్రపుడెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసినట్లు పేర్కొన్నారు. గుర్రపుడెక్కను తొలగించేందుకు యంత్రాలతో శుద్ధి చేస్తూ చెరువును మినీ ట్యాంకు బండగా మార్చేందుకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు. కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడైతే ఈ కొన్ని గుంతలు పట్టే కూడా ఇమ్మీడియట్గానే అధికారులకు దృష్టికి తీసుకొచ్చి గుంతలు కూడా అందుకు పూడడం జరుగుతుంది. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉన్న రోడ్స్ కూడా అన్ని శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అవి కూడా త్వరలోనే అన్ని కూడా వాటర్ స్టాగ్నేషన్ రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తున్నాం. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్స్, చాలా కాలనీస్ పెద్ద పెద్ద వచ్చిన కాబట్టి కొన్ని ఏరియాలో కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఏది ఉన్నా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా సాల్వ్ చేస్తామని ఇది చేస్తాం. బోయిన్ చెరువు పని ఎంతవరకు? బోయిన్ చెరువు అంతా కూడా మన టెండర్ అయింది, ఎప్పుడుగా తీసేది. ఆ గతంలో ఏమైందంటే ఒక 2 కాంట్రాక్టర్లు కోర్టుకు పోయిన లేట్ అయిపోయింది. వాళ్ళని క్యాన్సిల్ చేసి రీటెండర్ పెట్టినాం, శాంక్షన్ అయిపోయింది. ఈ మండే రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆ పొడిక తీయడంలో కానీ అసెంబ్లీ వైజ్ కూడా ఎమ్మెల్యే గారు మొత్తం ఈ దోమల పట్ల కమిషనర్తో, మేయర్తో, కేటీఆర్తో మాట్లాడి అన్ని చెరువులను కూడా మొత్తం గుర్రం టెక్క తీయడం జరిగింది. ఇప్పుడు చెరువు అందరూ నీట్గా అయింది. ఎమ్మెల్యే ధన్యవాదాలు. అలాగే ఇంకా కూడా ఏదైనా ఉంటే అప్పుడు కూడా త్వరలో తీసి కంప్లీట్ డిసెంబర్ శాశ్వత పరిష్కారం మినీ ట్యాంక్ బండ్కు త్వరలోనే ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే పొడికే ఎండక వానాకాలం కాబట్టి దగ్గరగానే ఇమీడియట్గా. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. నల్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో నుండి 5 తులాల బంగారం, 70 తులాల వెండి అపహరించుకుని పోయారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కెరీర్ పోయినాం నైట్ 6:10కి వీడికెళ్ళి వెళ్ళాం. మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 5:10 అయింది. అంతే చూసేసరికి డోర్ మొత్తం ఓపెన్ అయ్యింది. ఇక అలా పోయి చూస్తే ఏమైనా బీరోలన్నీ ఎడిగిపోతే సొమ్ములన్నీ బంగారం 15 తులాలు పోయింది. 70 తులాలు 15,000 పైసలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 17 మంది లబ్ధిదారులకు మంజూరైన 4,20,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరపల్లి రఘు, జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామారావు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మహిళలు రోడ్డెక్కారు. గత 15 రోజుల నుంచి నంద్యాల బొగ్గులైన్ కాలనీకి మంచినీరు సప్లై చేయడం లేదని మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు కాలనీవాసులు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ, వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల వీరంగం సృష్టించారు. చిన్న ఔటుపల్లి మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు కోట వినయ్పై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇష్టం వచ్చినట్టుగా బయట 10 మంది జనాల్లో యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇష్టపడే మాట్లాడడం మా వాళ్ళు తరిమినారా లేదా మీరు చూడాలి. మీరు కాదు సార్, మీరు కాదు సార్,
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారు విమానంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విమానోత్సవంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ వాహన సేవలో స్వామివారిని ఉభయదారులు అధికారులు కలిసి వారి భుజస్కంధాలపై ఆలయ ప్రాకారోత్సవంలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు. విశాఖలో శిరోమండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత నూతన్ కుమార్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వెలుగు చూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో అదుపులో తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా నూతన్ నాయుడును అరెస్ట్ చేసినట్లు విశాఖ సిపి మనీష్ కుమార్ సింహా వెల్లడించారు. శిరోమండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తర్వాతనే అతన్ని అరెస్టు చేశామన్నారు. దళిత యువకుని శిరోమండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా 7గురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోమండనం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే 7గురు నిందితుల్ని అరెస్టు చేశామని, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు అతని వద్ద నుండి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం నూతన్ నాయుడు కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడని, త్వరలోనే వైజాగ్ తీసుకొస్తామని తెలిపారు. కాకుండా డీటెయిల్స్ అయితే చాలా వస్తుంది, హెవీగా వస్తుంది. దీంట్లోనే కనీసం అంటే యాక్చువల్గా మన మెయిన్ కేసు ఇది ఎస్సీ ఎస్టీ కేస్. సో దాని మీద ఉన్నాము. బట్ ఇంపార్టెంట్గా 30 ఆఫీసర్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంది. సో వాళ్ళు నార్మల్గా నూతన్ నాయుడు అన్నెసరీగా మాట్లాడరు, ఏదో చెప్పడానికి చేసి ఉంటారు. 2-3 మనం వెరిఫై చేసాము. వెరిఫై చేస్తే అదే తెలియదు. నూతన్ నాయుడు ఆ ఫోన్ చేసి చెప్తారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఇది పని చేయండి అని అట్లా. సో గాజువాక సిఐ ఇన్సిడెంట్లో నూతన్ నాయుడు ఫోన్ చేసి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు బండి పంపించండి అని చెప్తే గాజువాక సిఐ గారు లైన్లోనే సిఐ ట్రాఫిక్కి తీసుకున్నారు. అప్పుడు సిఐ ట్రాఫిక్ అంటారు, సార్ నాకు మీరు ఎవరు మాట్లాడుతున్నారు, నాకు సీఎం సెక్యూరిటీలో అందరూ తెలుసు, మీరు తప్పు అంటున్నారని చెప్పేసరికి ఆయన వెంటనే ఫోన్ కట్ చేసేసారు. So like that. So everything is fake. Impersonating Mr. This would not have been detected but for the fact that ee case lo kuda impersonate chesi he tried to interfere in the మనం కూడా మొదట్లో అనుకోలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు హూ ఈస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అని మనం అనుకున్నాము. బట్ నూతన్ నాయుడు దగ్గర ఆ సిమ్ దొరుకుతుంది అని అనుకోలేదు. బట్ నిన్న సాయంత్రం అయితే సిమ్ ఆయన దగ్గర కర్ణాటకలో
ఎవిడెన్స్ ఉన్నాయి 254 నూతన్ నాయుడు 254 ఆల్రెడీ ఈ మనిషి లోపల ఉన్నారు 151 కి ఈ మనిషి శ్రీకాంత్ ఆ గదిలో వెళ్ళిపోతారు 254 కి 2 minutes నూతన్ నాయుడు ఆయన భార్యతో మాట్లాడతారు అది కూడా సీసీటీవీలో ఉంది అందరి ముందు కాదు అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఈ మనిషి మళ్ళా 39 కి మళ్ళా నూతన్ నాయుడు సెల్ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది నెట్ ఫోన్ వస్తుంది నార్మల్ కాదు నెట్ ఫోన్ వస్తుంది అది కూడా అది ఉంది తర్వాత శ్రీకాంత్ స్టేట్మెంట్ ఉంది సో దీస్ టూ ఓన్లీ కెన్ బి ద ఉన్న దాంట్లో ఎవిడెన్స్ రెండే ఉంటుంది ఒకటి వాట్ ఈస్ సెల్ ఫోన్లో ఏమైనా వస్తూ ఉంటే సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ అండ్ థర్డ్ సీసీటీవీతో కూడా కొరబరేట్ అవుతా ఉంది బట్ సీసీటీవీలో సౌండ్ ఉండదు సో వీ కెన్ ఓన్లీ సే దట్ ఎస్ ఫోన్ కాల్ హ్యాస్ కమ్ అండ్ దే ఆర్ టాకింగ్ అంతవరకు 100% టైంతో మ్యాచ్ అవుతా ఉంది దానికి తోడుగా ఈయన స్టేట్మెంట్ మన శ్రీకాంత్ స్టేట్మెంట్ సార్ కన్ఫర్మ్ చేయొచ్చా శిరవ మండలం వ్యాపారంలో నూతన నాయుడు పాత్ర ఉన్నట్టు ఏమి ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఐ థింక్ వీ కాంట్ సే వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన తిరియాని పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ బాస్ సూర్యాపేట జిల్లా నూతన్కల్ ఎమ్మెల్యే గాదర్ కిషోన్ పర్యటన 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఖమ్మం జిల్లా కల్లూరులో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు అందజేత కోనరావుపేట మండలం బండుటూ తూంకు ఏర్పడ్డ బుంగ నీట మునిగిన 90 ఎకరాల పంట లబోదిబోమంటున్న రైతులు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో రోడ్డెక్కిన మహిళలు బొగ్గులైన్ కాలనీకి మంచినీరు సప్లై చేయడం లేదంటూ మండిపాటు కృష్ణా జిల్లా గన్నవరంలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఎమ్మెల్యే వంశీ వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల మధ్య బాహాబాహి సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం